హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాహీ టేస్టీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ చిక్కుడుకాయలని మెంతికూర వేసి కర్రీ చేశానండి. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను చిక్కుడుకాయలను 250 గ్రామ్స్ దాకా తీసుకొని కట్ చేసి కడిగి పెట్టేసుకున్నానండి. ఇది ఇద్దరికి సరిపోతుంది. అండ్ అలాగే మెంతికూర కూడా 2 కట్టల దాకా తీసుకొని కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో మనము చిక్కుడుకాయలను వేసి కాసిన్ని చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేయాలండి. ఇప్పుడు ఒక పావు కప్పు దాకా, చిన్న కప్పుతో పావు కప్పు నీళ్లు వేసేసి కుక్కర్కి మూత పెట్టేసి ఒక హై ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ రానివ్వండి. మనం ఈ విజిల్ చల్లారేలోపు పండిలో నూనె వేసేసి పోపు దినుసులన్నీ వేయాలండి. ఇవన్నీ కాస్త చిట్పట్లాడాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి కాస్త వేగాక ఆనియన్స్ వేసేసి వీటిని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగాక మనము కట్ చేసి పెట్టుకున్న మెంతికూరనంతా వేసేసి హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు టాస్ చేస్తే ఇది త్వరగా మగ్గిపోతుందండి. అండ్ మెంతికూరను కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా మగ్గాక మెంతికూరలో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి వీటిని మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి టమాటా మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు వేసేసి ఇదంతా బాగా కాస్త మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇప్పుడు మనము విజిల్ తీసేసి ఈ చిక్కుడుకాయల ఇలా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు మూత తీసేసి వాటర్తో సహా చిక్కుడుకాయలను వేసేయండి. ఇప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక ఒక టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా బాగా కలపండి. దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇలా కర్రీ అంతా దగ్గర పట్టనివ్వాలి. ఇప్పుడు మీరు కావాలంటే ఇంకొంచెం డ్రై కూడా చేసుకోవచ్చు. అయిపోయిందండి మన మెంతికూర చిక్కుడుకాయ కారం. ఇది మనకు రైస్లో సైడ్ డిష్గా, అన్నం పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రోటీ చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, గివ్ మీ కామెంట్, ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్స్ ఫర్